కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని 2024 ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం ఎంతో సఖ్యతతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్నిటి పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్ లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ ని ఫర్దర్ గా కూడా తీసుకొని పోవాలి మనం ముందు రేపు పొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంతే ఎఫెక్టివ్ గా ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్ గా చేసిందో అంత ఎఫెక్టివ్ గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కలిసి మాట్లాడడం. సో బేసిక్ గా అందులో భాగంగా మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు మనకు ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ ని గతంలో ఇక్కడ 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డం. అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు. ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము మన ఆఫీసర్ పెద్ద అంటే పోస్ట్ ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసి పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదులే ఆయన అనుకోవడం. కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు. ఎందుకంటే మాకు ఎట్లుంటదంటే మాకు ఒక హిస్టరీ ఉంది. గత 3 ఏళ్ల హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి. సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారితో కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వివరించడం జరిగింది. మొత్తం సమస్య మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే. ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు, వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా, పట్టణానికి ఇబ్బంది లేకుండా. గతంలో తప్పులు జరిగాయంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనం ఇది చేయము. కాబట్టి దీని మీద ఒకసారి నేను చిన్న విచారం చేసుకుని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు, అదే రకంగా ధర్మవరానికి కావచ్చు, లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది. ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది, గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే మన ప్రభుత్వం ఏదైతే మనం ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఈ ఎంత బలంగా అందరు కలిసి పనిచేశారో ప్రభుత్వం ఫామ్ కావాలని, అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి చిన్న అపోహలు కానీ చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కానీ రకరకాలుగా వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి. ఏదైనా సరే రాబోయే 5 ఏళ్ళు కేవలం నియోజకవర్గ అభివృద్ధి, మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది. దాంట్లో అదే విధంలోగానే ముందుకెళ్తాం, ఖచ్చితంగా దాంట్లోనే పోతుంది. రాజకీయాలు చిన్న అంటారు జరుగుతాంటే మామూలు రాజకీయాలు మనం దాన్ని బేస్ చేసుకుని మనకు ప్రయారిటీస్ ని మనం పక్కన పెట్టుకోలేము. మన ప్రయారిటీ నియోజకవర్గ అభివృద్ధి, దాని మీదనే మేము ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా చేస్తాం.